ఎల్లయ్య బోల్డ్ డబ్బులున్నాయి కానీ బ్యాంకులో దాచుకుని కోటీశ్వరుడు. పుల్లయ్య బోల్డ్ డబ్బులున్నాయి, ఖర్చు పెడుతున్నాడు, విచ్చలవిడ ఖర్చు పెడుతున్నాడు. మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది, తన శక్తిని తను నమ్ముకుంటాడు. బట్ ఇన్నర్ పవర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఇన్నర్ పవర్ అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకునే శక్తి ఉంది. ఎలా చెప్తాను, ఇప్పుడు సపోజ్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క అరుస్తుంది, లేకపోతే అక్కడ పడుకుంటుంది, ఏదో దొరికితే తింటుంది, దానికి డబ్బుతో సంబంధమే లేదు. ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైయింగ్ టు యూజ్ సంథింగ్. అవును, సింహంకి అవసరం లేదు, యూనో, దానికి పవర్ ఉంది. సింహంకి మనం చంపేసి అంత పవర్ ఉంది, కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బు దట్ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్. ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో, ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్. ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది? యు ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ, రైట్? దట్ ఈస్ ద ప్రిడామినెంట్ థింగ్. మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. వేరే వాళ్ళు మీకోసం పనిచేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. అంటే సినిమాలు తీయడం, వేరే వాళ్ళు మనకు పని చేయడం మినహా బిజినెస్ పెట్టడం, దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో కదా. ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ ఈజ్ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టరు లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పనిచేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు. దానికోసం నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్. నాకు ఇల్లు అవసరం లేదనుకుంటే డబ్బు అవసరం లేదు. సో ఇల్లు అవసరం ఉండకపోవడాన్ని, మెటీరియల్గా ఏమి కోరుకోకపోవడాన్ని చేతకాంతనంగా మీరైతే చెప్పరు కదా? నాట్ నెసరీ. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ డెసిషన్. అది. సో రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ ఏమిటి మనీ తోటి, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ మీన్స్, ఇట్స్ ఎన్ ఎనర్జీ? నాకు అసలు అబ్సల్యూట్గా మనీ అనేది నేను చెప్తే నమ్మరు. నేను లాస్ట్ 30 yearsలో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు. ఐ నెవర్ టచ్డ్ మనీ. అంటే నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన అంటే సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్. అదేంటో నాకు అదొక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు. ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్, ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ, యూనో. చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమొచ్చిందంటే నా మెంటాలిటీకి, ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్. స్కూల్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు. అదొక రీజన్ అని అనుకుంటున్నాను. బికాస్ డబ్బులు ఈజ్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ వే. That is only reason. Yeah. But no other judgment. Yeah. So నా వెల్త్ ఏంటి? అప్పుడు నాకు మనీ లేదు, నాకు ఐడియాస్ ఉన్నాయి. బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇంటూ ఎ ఫిజికల్ ఎంటిటీ. సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు, నా దగ్గర ఏముండవు. నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇందాక నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది. సో మై మనీ ఈజ్ మై ఐడియాస్. సో డబ్బులు 30 ఏళ్లలో చూడలేదని చెప్పారు. మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు? అంటే నేను ఇప్పుడు ఎవరెవరో చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో. బట్ నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు, నాకు ఏంటో తెలియదు. నాకు అసలు మీకు చికాకు తప్ప ఇష్టం లేదు డబ్బు అంటే. నీకు ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను, యాజ్ లాంగ్ యాజ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్, నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది, నాకున్న వాట్ ఎవర్ వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది. దానికి ఏదైనా మనీ అవసరమైతే వేరే వాళ్ళు చూస్తారు, నేను అసలు పట్టించుకున్నది. మీరు అదృష్టవంతులు, అందరికీ అదృష్టం ఉండదుగా. నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదరు ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళప్పుడు ఆయన ఇంకా డబ్బులు ఎక్కడ రోజు మన స్కీమ్లో వేయాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదో, రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నాకు తిండి ఉండదో, లేకపోతే ఇంకేదో అవ్వదో అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకటానికి మీనింగ్ ఏంటి? నా పాయింట్ అది. రేపు పొద్దున ఉండదేమో, రేపు ఎల్లుండి వెళ్ళిపోతుందేమో అని దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమీ చేయకుండా దాన్ని దాచేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటంటే అంటే అసలు ఏ సేవింగ్ భయం, ఇది జస్ట్ కేర్ అంతే కాదు, ఇది రిలేటివ్ కదా. యూ కాంట్ లుక్ ఎట్ ఇట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు 400 రూపాయలు పంపించారు. ఈ 400 రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్ బిల్లు ఇవన్నీ రకరకాల వాట్ ఎవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే ఖర్చు పెట్టాను. తర్వాత ఏం చేసేవారు? ఐ డోంట్ నో, వెళ్ళిపోయింది లైఫ్ అలాగే. అంటే అప్పుడు ఇంక కుక్కలాగా రోడ్డు మీద పడి తిరగటమే. కుక్క బతుకుతుంది కదా, కుక్క బతికి మనం ఎందుకు బతకలేం? ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాట్ ఎవర్ సంథింగ్ విల్ హ్యాపెన్, ఎవ్రీబడి ఈజ్ అలైవ్, యూనో. సో ద పాయింట్ ఈజ్ ఆ రోజు 400 రూపీస్ తోటి
నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమా ఒక 5-6 సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి ఆ పవర్ ఉన్నంతసేపు దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టడం అంతే. మీరు ఆ 400 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఆప్షన్ ఏ అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత, ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను లేదు తెలీదు, ఇవాళ బతికితే చాలు 400 రూపాయలు ఖర్చు పెట్టి, లేదా ఆప్షన్ సి మళ్ళీ కావాలంటే అవసరం అయితే నాన్నే పంపిస్తారు. ఏముండేది? వాట్ వుడ్ గో? నాన్నని పంపించి ఎప్పుడు అడగలేదు మళ్ళీ. ఐ నెవర్ డిడ్ దట్. ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర, డబ్బు అంటే ఎనర్జీ, కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది. సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది. ఐ వాల్యూ టైం ద మోస్ట్. ఎందుకంటే మిగతా అన్ని వస్తాయి వెళ్తాయి కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను. బికాజ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం. దాని తర్వాత మధ్యాహ్నం ఏంది రాత్రి ఏంది చూద్దాం. అండ్ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్ ఫర్ మీ అట్లీస్ట్. ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు, అది తర్వాత చూసుకుందాం, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం.